వెల్కమ్ టు లోకల్ న్యూస్ మన ఊరు మన వార్త. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. ప్రకృతి ప్రకోపం, గాలివాన బీభత్సం, నేల కొరికిన వృక్షాలు, విద్యుత్ స్తంభాలు. నెహ్రూ సేవలు మరువలేనివి, చాచాకు నివాళులు అర్పించిన కాంగ్రెస్ నాయకులు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి ఒకరి మృతి, తెగిపడిన విద్యుత్ వైర్లు, క్రమబద్ధీకరణ చేయని సిబ్బంది. కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాట, ఉమ్మడి జిల్లాపై షబ్బీర్ పెత్తనం, నిరుత్సాహపడుతున్న ద్వితీయ శ్రేణి నాయకత్వం. శిక్షకులు లేకపోయినా అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతున్న క్రీడాకారులు. అసోసియేషన్ ఆధ్వర్యంలో నెట్బాల్ టోర్నీ, బహుమతులను అందజేసిన జిల్లా ఒలింపిక్ సంఘ కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య. గాలివాన బీభత్సం సృష్టించింది. పెద్ద చెట్లు నేల కొరికాయి, విద్యుత్ స్తంభాలు సైతం నేలమట్టమయ్యాయి, విద్యుత్ అంతరాయం కలిగింది, ఇంటి పైకప్పులు ఎగిసిపడ్డాయి. గాలివాన బీభత్సంతో ఉమ్మడి జిల్లా నిజామాబాద్ బాన్స్వాడ నియోజకవర్గంలోని రూద్రూర్ మండల కేంద్రంలో బాన్స్వాడ మండలం బోర్లాం గ్రామంలో ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా గాలివాన వీయడంతో గాలికి రేకుల షెడ్లు ఎగిరిపోయి రోడ్లపై పడ్డాయి. అలాగే కరెంటు స్తంభాలు, చెట్లు విరిగి రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. రోడ్డుపై చెట్లు పడడంతో వచ్చిపోయే వాహనదారులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అదేవిధంగా మండలంలోని అంబం ఆర్ గ్రామంలో భారీగా వీచిన గాలికి రోడ్డు పక్కన ఉన్న పెద్ద రావి చెట్టు విరిగి గ్రామంలోకి వెళ్తున్న ఆటో 2 బైక్లపై పడింది. ఆటోలో ఉన్నవారికి ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ గాలివానతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భారతదేశ మొదటి ప్రధాని స్వర్గీయ జవహర్ లాల్ నెహ్రూ వర్ధంతిని జిల్లా కాంగ్రెస్ భవన్ లో జరిపారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ మరియు కాంగ్రెస్ నాయకులు. జవహర్ లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ భవన్ లో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తాహిర్ బిన్ హమ్దాన్ మాట్లాడుతూ జవహర్ లాల్ నెహ్రూ దేశాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లిన నాయకుడని గుర్తు చేశారు. బ్రిటిష్ వారు దేశాన్ని పూర్తిగా దోచుకున్న తర్వాత భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటిసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నెహ్రూ భారతదేశంలో ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుని దేశాన్ని అభివృద్ధి వైపు నడిపించారని, పంచవర్ష ప్రణాళిక ద్వారా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశారని ఆయన అన్నారు. నెహ్రూ భూపంపిణీ విధానాన్ని అనుసరించడంతో పాటు నీటిపారుదలకు కాలువలు త్రవ్వించడం, ఆనకట్టలు కట్టించడం, వ్యవసాయ ఉత్పత్తి పెరుగుదలకు ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలు చేపట్టారని ఆయన తెలిపారు. అదేవిధంగా నెహ్రూకి నిజామాబాద్ జిల్లాలతో ఎంతో అవినాభావ సంబంధం ఉందని, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో నెహ్రూ నిజామాబాద్ జిల్లాకు వచ్చారని, నిజామాబాద్ జిల్లాలో రైతులకు లక్షల ఎకరాలకు నీరు రావడానికి శ్రీరామ్ నగర్ సాగర్ కారణమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు అంతిరెడ్డి రాజారెడ్డి, జిల్లా సేవాదళ్ అధ్యక్షులు సంతోష్, జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు రాజనరేందర్ గౌడ్, కైసర్, స్వామి గౌడ్, ప్రమోద్, ముషా పటేల్, నాగరాజ్ మరియు తదితరులు పాల్గొన్నారు. వివిధ హోదాల్లో ఉన్నటువంటి సోదరులు, ముఖ్యంగా నా సోదరిమణులు, రాష్ట్ర జిల్లా మహిళా కాంగ్రెస్ నాయకులు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా, మీ అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తూ ఈ 60వ వర్ధంతి సందర్భాన్ని పురస్కరించుకొని తొలి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి జ్ఞాపకార్థం ఈ దేశం ఎప్పుడు కూడా నెహ్రూ గారిని స్మరించుకుంటూ ఆయన నవీన భారత నిర్మాణంలో మొట్టమొదట ఈ దేశంలో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకు
సాగునీటి రంగంలో అనేక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి అతిపెద్ద ప్రాజెక్టు బాక్రానంగల్ కానీ, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కానీ, శ్రీశైలం ప్రాజెక్టు కానీ, నాగార్జున సాగర్ ప్రాజెక్టు కానీ అనేక ప్రాజెక్టు నిర్మాణం చేసి మనం ఈరోజు ఏదైతే భారతదేశం ఆ రోజు తినడానికి తిండికి కూడా కరువున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ దేశం ఇతర దేశాలకు కూడా అన్నం పెట్టే పరిస్థితికి వచ్చినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నెహ్రూ గారిని మనం ఎప్పుడు కూడా మరవకుండా, మర్చిపోలేకుండా ఈ దేశంలో ఆ రోజే విద్యా వ్యవస్థకు అంకురార్పణ చేసి ఐఐటీలు, ఐఐఎంలు ఏర్పాటు చేసినటువంటి ఘనత పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి అనేటువంటి విషయాన్ని మనం గ్రహించవలసిందిగా కోరుకుంటూ, ముఖ్యంగా 75 సంవత్సరాలు గడిచిపోయినటువంటి ప్రజాస్వామ్యంలో పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి కుటుంబం, మోతీలాల్ నెహ్రూ గారు కానీ, పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు కానీ, ఈ దేశానికి త్యాగం చేసినటువంటి ఇందిరాగాంధీ కానీ, రాజీవ్ గాంధీ కానీ వారి కుటుంబ పరంపరను కాపాడుతూ వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు ప్రజాస్వామ్యంలో ఈ దేశంలో పరిపాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నెహ్రూ గారిని, కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సమయంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, ముఖ్యంగా రాజ్యాంగాన్ని కాపాడడానికి మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో తీసుకున్నటువంటి చొరవ, దానికి కాంగ్రెస్ శ్రేణులందరూ సహకరించినటువంటి విషయాన్ని ఒక్కసారి ఆయన వర్ధంతి రోజు మనం జ్ఞాపకం చేసుకుంటూ, రేపు రాబోయే రోజుల్లో నెహ్రూ గారి అడుగుజాడల్లో నడుస్తూ ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీది అనేటువంటి విషయాన్ని మనం ముందుకు తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద. మనతో పాటు ఈ జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు దీన్ని కాపాడవలసినటువంటి బాధ్యత మన అందరికీ ఉన్నటువంటి విషయాన్ని గ్రహించవలసిందిగా కోరుతూ, ఘనంగా 60వ వర్ధంతి రోజు నెహ్రూ గారికి నివాళులర్పిస్తూ నిజామాబాద్ జిల్లాకు నెహ్రూ గారికి ఉన్నటువంటి సంబంధాన్ని మర్చిపోకుండా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ శంకుస్థాపన చేసినటువంటి ఆ రోజుల్లో ఆయన హైదరాబాద్ నుండి పిచ్చిపల్లి వరకు ట్రైన్లో వచ్చి ఇక్కడి నుండి కారులో శ్రీరామ్ సాగర్లో ఉన్నటువంటి విషయాన్ని నేను కూడా గుర్తు చేసుకుంటున్నాను. ఎందుకంటే మా తండ్రి గారు ఆ కార్యక్రమంలో పోచంపాడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి విషయాన్ని. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. గాలి దుమారం వల్ల విద్యుత్ వైర్లు తెగిపడటంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. రూద్రూర్ మండలంలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. రూద్రూర్ మండలంలోని రాయకూర్ క్యాంప్ గ్రామంలో ఆదివారం బీభత్సంగా వీచిన గాలివానకు విద్యుత్ వైర్లు తెగి పంట పొలాల్లో పడిపోయాయి. వైర్లను ఎవరూ గమనించకపోవడంతో విద్యుత్ సరఫరాతో అలాగే ఉండిపోయాయి. సోమవారం ఉపాధి హామీ పనుల కోసం రాయకూర్ క్యాంప్ పంట పొలాల్లో షేక్ లతీఫ్ అనే యువకుడు ఉదయం పొలంలో కాలువ పనులు చేస్తుండగా ఆ విద్యుత్ వైర్లు తగిలి షాక్ కు గురై పంట పొలాల్లోనే మృతి చెందాడు. పక్కనే పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలు గమనించి అరుపులు, కేకలు పెట్టారు. అంతలోనే లతీఫ్ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. ఆదివారం రోజు విద్యుత్ వైర్లు తెగి పడితే కూడా విద్యుత్ అధికారులు మరమ్మతులు చేయలేదని, విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే తమ కొడుకు ప్రాణాలు పోయాయని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలయ్యిందని గ్రామస్తులు వాపోయారు. కంటిన్యూగా నిన్న 3 గంటల నుంచి స్టిల్ లైన్లను ఉన్న టోటల్ స్టాఫ్ కూడా రుద్రూర్ టౌన్లో కరెంట్ ఇవ్వడానికి మాకు రాత్రి 3 అయింది. ప్రతి దగ్గర కనీసం ఒక 500 ఫోన్లు వచ్చినాయి ఒక్కొక్కరి ఫోన్కి. ప్రతిదైతే ఇమ్మీడియట్గా రెక్టిఫై అయితే చేయలేము సార్, 1 by 1 చేస్తూనే వస్తున్నాము. అది జరగడం నిజంగా దురదృష్టవశం సార్. లైన్ పడిందంటే ఏ లైన్ పడినా కూడా మేము కూడా ముట్టుకోము. ఆ లైన్ ఎక్కడ నుంచి సప్లై వస్తున్నది మాకు కూడా తెలియదు. అది ఇక్కడ కరెంటు పడిపోయిందంటే ఖచ్చితంగా వాళ్ళు వచ్చి చేసేంత వరకు వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే హెవీ జరిగింది. ఒక్కటైతే ఇమ్మీడియట్గా వచ్చి చేసేవాళ్ళం. ఇప్పుడు ఎంత ఉందంటే సార్, ఇప్పుడు అక్కడ ఆల్రెడీ కొండాపూర్, లక్ష్మారెడ్డి ఎక్కడ కరెంట్ లేదు, మొత్తానికి అట్టే ఉన్నాం. సో డిపార్ట్మెంట్ ప్రొసీజర్ ప్రకారం సార్ దానికి మా డిపార్ట్మెంట్ నుంచి 5 లక్షల వరకు ఎక్స్రే శాంక్షన్ అవుతుంది సార్. దానికైతే మేము ఖచ్చితంగా దాన్ని చేయించగలుగుతాం సార్. అదైతే మీది ఓకే సార్. ఇది లైన్మెన్ ప్రాబ్లం వల్ల జరిగింది.
కరెంట్ అయితే అన్ని ఊర్లలో లేదు. మరి రైగూర్ క్యాంప్ లో ఎందుకు ఇచ్చారు? ఎంత తొందరగా లైన్ ప్రాబ్లం అన్ని అయినా కానీ కరెంట్ ఇవ్వాలి కదా సార్. ఎట్లుంటది అంటే మిక్స్డ్ ఫీల్డ్ అంటే సార్ సింగిల్ ఫేజ్ ఉంటుంది, 3 ఫేజ్ ఉంటుంది. మనం ఏం చేస్తామంటే ఎంత గాలి దుమారం వచ్చినా సింగిల్ ఫేజ్ స్టాండ్ చేయడానికి చూస్తాం. సింగిల్ ఫేజ్ స్టాండ్ అయింది రాత్రి నుంచి సింగిల్ ఫేజ్ నడుస్తున్నది అన్ని ఫీడర్. నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ పనితీరుపై విద్యాస్థాయి నాయకులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఇన్నాళ్లు కామారెడ్డికే పరిమితమైన షబ్బీర్ అలీ గత అసెంబ్లీ ఎన్నికలలో కామారెడ్డిని వదిలి నిజామాబాద్ అర్బన్ స్థానం నుండి పోటీ చేశారు. అయినా ఆశించిన ఫలితం రాకపోవడంతో సీఎం రేవంత్ ఆయనను ప్రభుత్వ సలహాదారుడిగా నియమించారు. ఇక ఏముంది, పాత నిజామాబాద్ జిల్లా మొత్తం నాదే అంటున్నారని విద్యాశ్రేణి నాయకత్వం నిరాశకు లోనవుతుంది. ఈ వ్యవహారం రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపుతుందని టాక్ నడుస్తోంది. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా మానల మోహన్ రెడ్డి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇటీవల పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం కార్పొరేషన్ పదవితో సరిపెట్టారు. త్వరలోనే జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతల నుండి తప్పుకుంటారన్న ప్రచారం జరుగుతోంది. బాల్కొండ, ఆర్మూర్లలో పరిస్థితి ఒకలా ఉండగా జిల్లా కేంద్రాలైన నిజామాబాద్ అర్బన్, కామారెడ్డి సెగ్మెంట్లలో షబ్బీర్ అలీ పెత్తనం పట్ల పలువురు మొదటి, ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు గుస్సా అవుతున్నారు. షబ్బీర్ పేరు చెప్పుకొని కొందరు నాయకులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని పార్టీ శ్రేణులు గగ్గోలు పెడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డి నుంచి పోటీ చేశారు. దీంతో నిజామాబాద్ అర్బన్ నుంచి బరిలోకి దిగిన షబ్బీర్ అలీ ఓటమి చెందారు. ఓడిన వారే నియోజకవర్గ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. అయితే షబ్బీర్ నిజామాబాద్ అర్బన్ ఇన్ఛార్జిగా ఉంటూనే తన సొంత నియోజకవర్గమైన కామారెడ్డిలోనూ పెత్తనం చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో షబ్బీర్ కు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా కేబినెట్ ర్యాంక్ పదవి వచ్చింది. నిజామాబాద్ అర్బన్ నుంచి ఎమ్మెల్యే టికెట్ పొంది ఓడారు. ఉమ్మడి జిల్లాలోని 2 జిల్లా కేంద్రాలు వేర్వేరు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఉన్నాయి. షబ్బీర్ అలీ ఆ గట్టు నాదే, ఈ గట్టు నాదే అనేలా నిజామాబాద్ అర్బన్, కామారెడ్డిలో పెత్తనం చేస్తానంటే కుదరదని పలువురు నాయకులు అంటున్నారు. ఏదో ఒకచోటే ఉండే విషయమై తెలుసుకోవాలంటున్నారు. పైగా 2 చోట్ల అవకాశవాదులను పార్టీలో చేర్చుకోవడం పట్ల సీనియర్ కార్యకర్తల నుండి వ్యతిరేకతలు వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధికారంలో లేని సమయంలో పార్టీలో ఉండి కష్టపడిన వారిని కాదని, ఇటీవల పార్టీలో చేరిన వారికి అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నారని ఆవేదన పడుతున్నారు సీనియర్లు. నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశించి దక్కించుకోలేకపోయిన పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కు ఎమ్మెల్సీ అవకాశం కల్పించారు. మహేష్ గౌడ్ పీసీసీ అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. మరోవైపు బీసీ కోటాలో కేబినెట్ రేసులోనూ ఉన్నారు. మహేష్ గౌడ్ నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో గట్టి ప్రాబల్యం కలిగి ఉన్నారు. ఈ క్రమంలో షబ్బీర్ కామారెడ్డిలో పెత్తనం చేస్తూనే నిజామాబాద్ అర్బన్ లో హవా నడిపిస్తుండటం పట్ల ఇక్కడి కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ లో ఉండి పనిచేసిన పలువురు రౌడీ షీటర్లను సైతం షబ్బీర్ కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారంటూ సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. కామారెడ్డిలోనూ పలువురు అవకాశవాదులను పార్టీలోకి చేర్చుకుని మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడి పనిచేసిన తమకు అన్యాయం చేసే విధంగా నడుచుకోవడంతో కాంగ్రెస్ పార్టీలో అలజడి మొదలైంది.
నిజామాబాద్ జిల్లా క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయికి ఎదిగి కీర్తి ప్రతిష్టలను నిలుపుతున్నారని ఒలింపిక్ సంఘం జిల్లా కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య అన్నారు. క్రీడల ప్రోత్సాహానికి శిక్షణ కల్పించేందుకు కావలసిన శిక్షకులు లేకపోయినా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇలాంటి క్రీడలను నిర్వహించడం జరుగుతోందని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలోని లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో నెట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళా పురుషులకు పోటీలను నిర్వహించారు. నెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు రవి ఆధ్వర్యంలో ఈ క్రీడలు జరిగాయి. అలాగే వివిధ క్రీడల అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడల ముగింపులో పాల్గొన్న ఒలింపిక్ సంఘ జిల్లా కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య మాట్లాడుతూ శిక్షకులు లేకపోయినా అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడాకారులను తయారు చేసి అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా చూడటం జరుగుతుందన్నారు. అనంతరం క్రీడాకారులకు బహుమతులను అందజేశారు. నెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేష్ గారికి మరియు కరస్పాండెంట్ హనుమంత్ గారికి, మిత్రుడు రవీందర్ గారికి మరియు అబ్బన్న గారికి, మరి నాతోటి ఫిజికల్ డైరెక్టర్లకు, పీటీలకు, మరి క్రీడాకారులకు అందరికీ ధన్యవాదాలు. చాలా కష్టమైన పని ఇది. ఎందుకంటే రూరల్లో, టౌన్లో ఉంటే ఏర్పాటు చేసి కానీ రూరల్లో ఈ క్రీడాకారులను డెవలప్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఇక్కడ సౌకర్యాలు ఉండేవి. ముఖ్యంగా సౌకర్యాలు ఉంటే సంస్థలు పనిచేయి. ఇక్కడ సంస్థ బాగుంది, దాంతోపాటు వ్యాయామ ఉపాధ్యాయులు కూడా సహకరించినందుకు. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా క్లిష్టమైన పరిస్థితి. మన నిజామాబాద్లో కోచులు లేకున్నా కూడా జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు ఉన్నారు. ఎందుకంటే కేవలం ఇది అసోసియేషన్ల వల్లనే డెవలప్ అవుతున్నారు ఇక్కడ అని చెప్పవచ్చు. ఎందుకంటే సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ అండ్ నేషనల్ లెవెల్ వెయిట్ లిఫ్టర్ మా మిత్రుడు రవి. అప్పుడు మాకు జిల్లా స్థాయి కాంపిటీషన్ అనే మాకు ఇన్ఫర్మేషన్ ఉండకపోతుండే. అయినా కూడా మేము అప్పుడు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పార్టిసిపేట్ చేసి పవర్ లిఫ్టింగ్లో స్ట్రాంగ్ మ్యాన్ ఆఫ్ ది పవర్ లిఫ్టర్గా సాధించారు మన రవి గారు. ఎందుకంటే అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కోచ్ లేకపోయినా కూడా ఈ వ్యాయామ ఉపాధ్యాయులు విద్యార్థులను డెవలప్ చేసినందుకు ఉపాధ్యాయులు వ్యాయామ ఉపాధ్యాయులను ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే ఐఎమ్ ఆల్సో, నేను కూడా ఒక వ్యాయామ ఉపాధ్యాయుడిగా గత 17 సంవత్సరాలు కూడా పనిచేసిన. వారికి ఎంత కష్టం ఉంటుందో నాకు తెలుసు. ఇక్కడ సౌకర్యాలు ఉంటే ఫిజికల్ డైరెక్టర్ ఉంటాడు, ఫిజికల్ డైరెక్టర్ ఉంటే గ్రౌండ్ ఉంటుంది, గ్రౌండ్ ఉంటే మెటీరియల్ ఉంటుంది. అటువంటి పరిస్థితి మనకు చాలా బాగా తెలుసు. వ్యాయామ ఉపాధ్యాయుల కోసమే 5 years ధర్నాలు, నిరాహార దీక్షలు. అప్పుడు తెలుగుదేశం వచ్చింది. మా రవి సార్ కూడా యూపేట అంటే అన్ఎంప్లాయీస్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్ అని చెప్పి ఏర్పాటు చేసి ఉద్యమాలు చేసాం. అప్పుడు ఉద్యమాలు చేసేసరికి మా ఏజ్ బార్ అయిపోయింది, మాకు ఉద్యోగాలు రాకుండా అయిపోయింది. అందుకోసం మిత్రులారా, మీరు కూడా ప్రతి క్రీడాకారుడు సమయం ఆసన్నమైంది. ఎందుకంటే చీకటి పడుతుంది. కంపల్సరిగా డైలీ ప్రొద్దున 2 గంటలు, సాయంత్రం 2 గంటలు ప్రాక్టీస్ చేసినప్పుడే ఏ క్రీడ అయినా డెవలప్ అవుతుంది. కాబట్టి వ్యాయామ ఉపాధ్యాయుడు లేకున్నా కూడా ఈ రోజుల్లో మనకు నెట్తోని అన్ని సౌకర్యాలు ఏర్పడే టీవీలో చూసి ఏ గేమ్ ఎట్లా ఆడాలా అని చెప్పి కూడా దాంట్లో శిక్షణ ఇస్తారు. కాబట్టి అయినా కూడా మన వ్యాయామ ఉపాధ్యాయులు ఇప్పుడు చాలా యాక్టివ్గా పనిచేస్తారు. గతంలో లాగా కాదు, ఇప్పుడు చాలా యాక్టివ్గా పనిచేస్తారు. ఎందుకంటే చూస్తే ఏర్పడుతుంది. ఈ అసోసియేషన్ ఏర్పాటు చేసి మనం 15 years అవుతుంది, 20 years అవుతుంది. 20 years కింద మా మిత్రుడు వెంకటేష్ ఈ గేమ్ నెట్బాల్ అంటే ఎట్లుంటుందో తెలియదు, వాలీబాల్ ఎట్లుంటుందో తెలియదు మన నిజామాబాద్ జిల్లా వారికి. ఈ నెట్బాల్ అసోసియేషన్ తీసుకొచ్చి ఇక్కడ నెట్బాల్ జాతీయ స్థాయి క్రీడాకారులను డెవలప్ చేసినందుకు అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేష్ గారికి చాలా ధన్యవాదాలు చెప్తున్నా. ముఖ్యంగా ఇక్కడ మాకు సహకరించిన కరస్పాండెంట్ హనుమంత్ గారికి కూడా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఇక్కడ ఈ సౌకర్యాలు ఏర్పాటు చేసినందుకు. అందులో ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ ఉంది, వారు ఇక్కడ టైం ఇవ్వడం చాలా సమంజసం. ఎందుకంటే పీఎఫ్ అధికారులపై చర్యలు తీసుకోవాలని బీఎల్టీయూ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ డిమాండ్ చేశారు. మృతి చెందిన వారికి రావాల్సిన పీఎఫ్ ఇన్సూరెన్స్ డబ్బులు కోట్లాది రూపాయలు కార్మికుల బ్యాంక్ ఖాతాలకు జమ చేయడంలో నిజామాబాద్ పీఎఫ్ కార్యాలయం అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు.
నిజామాబాద్ జిల్లాలోని మున్సిపల్ బీడీ ఇతర పరిశ్రమలో పనిచేసే కార్మికులు పదవి విరమణ పొందిన వారితో పాటు మృతి చెందిన వారికి రావాల్సిన పీఎఫ్ ఇన్సూరెన్స్ డబ్బులు కోట్లాది రూపాయలు కార్మికుల బ్యాంక్ ఖాతాలలో జమ చేయడంలో నిజామాబాద్ పీఎఫ్ కార్యాలయం అధికారులు సంవత్సరాల తరబడి కార్మికులను తమ చుట్టూ తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. కార్మికులకు న్యాయం జరిగేలా చూడాలని నినాదాలు చేశారు. డబ్బుల కోసం కార్యాలయం చుట్టూ తిరిగినా వారు ఈ వేధింపులు తట్టుకోలేక పీఎఫ్ కార్యాలయంలోని కొంతమంది సిబ్బందితో 20-30% ఇస్తే పనులు చేయిస్తున్నారని బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ BLTU రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట ఆరోపించారు. వారం రోజుల్లో పీఎఫ్ ఇన్సూరెన్స్ డబ్బులు కార్మికుల ఖాతాల్లో జమ చేయకపోతే పీఎఫ్ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. అదేవిధంగా ఎల్లారెడ్డి ఆర్మూర్ మున్సిపల్ కార్మికులకు గత 2 సంవత్సరాలుగా పీఎఫ్ ఇన్సూరెన్స్ డబ్బులు కార్మికుల ఖాతాల్లో జమ చేయడం లేదని వెంటనే జమ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బహుజన లెఫ్ట్ మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్ సబ్బని లత, BLTU జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల రాజేందర్, మున్సిపల్ డ్రైవర్స్ యూనియన్ BLTU నాయకులు నవీన్ M. ఎల్లయ్య, నగర నాయకులు కె. సహదేవ్, ఎల్లారెడ్డి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ BLTU కార్యదర్శి మల్లేష్, ఆర్మూర్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ BLTU నాయకులు రాజేశ్వర్లతో పాటు నిజామాబాద్, ఆర్మూర్, ఎల్లారెడ్డి మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. సకాలంలో ఇవ్వడం లేదని విమర్శించారు. ఈరోజు మున్సిపల్ కార్మికుల పట్ల పీఎఫ్ అధికారులు అవలంబిస్తున్నటువంటి నిర్లక్ష్యము, అదేవిధంగా అలసత్వం మూలంగా ఇవాళ లక్షలాది రూపాయలు ఇవాళ పీఎఫ్, రెండోది ఇన్సూరెన్స్ డబ్బులు కార్మికులు మృతి చెందినటువంటి వాళ్ళు కానివ్వండి, లేదా ఇతర రిటైర్మెంట్ అయిపోయినటువంటి వాళ్ళ డబ్బుల్ని సంవత్సరాల తరబడి తిప్పుతూ ఉన్నారు. ఇవాళ మున్సిపల్ అధికారులు ఎలాంటి కరెక్షన్ కావాలంటే అలాంటి కరెక్షన్ చేసి పంపించినా వీళ్ళు ఒక్కొక్క ఫైల్ని కొన్ని నెలల తరబడి దింపుతూ ఉన్నారు. అసలు దీంట్లో ఉన్న మర్మమేందో అర్థం కాదు. మరి లంచం కోసం ఆలోచిస్తున్నారా? పర్సెంటేజీని ఈ ఆఫీసులో 20-30% పర్సెంటేజెస్ ఇస్తే ఇక్కడున్న ఫైల్స్ క్లియర్ అవుతున్నాయి. మేము ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం, ఇవాళ పీఎఫ్ అధికారులకి కార్మికులు కన్లెర్ర చేస్తే మరి మీ పరిస్థితి, మీ బతుకులు రోడ్డు పాలవుతాయి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇవాళ ఇందులో పనిచేసే వాళ్ళు మున్సిపల్ కార్మికులు. ఇవాళ భారత ప్రధానమంత్రి లాంటి వాడు కాళ్ళు కడిగి వీళ్ళకి ఒక గొప్ప వీళ్ళ త్యాగాన్ని పొగిడినటువంటి పరిస్థితి. ఈ పీఎఫ్ ఆఫీసులో ఉన్న అధికారులకు సిగ్గు శరం లేనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మనుషులే కాదు. అరే కార్మిక కుటుంబాలు వీళ్ళ బిచ్చగాళ్ళు ఎక్కువ వచ్చి రోడ్ల పొంటి వీళ్ళ ఆఫీస్ దగ్గర నిలబడితే వీళ్ళ కనీసము వీటికి ఏం కావాలో పరిష్కారం ఇవాళ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు స్వయంగా ఒక అధికారిని నియమించి ఏం కావాలో అవన్నీ కూడా సర్టిఫై చేస్తూ ఉంటే ఒకేసారి చేయట్లేదు. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి. కనీసం బుద్ధి లేదా ఈ అధికారులకి? అదేవిధంగా బీడీ కార్మికులు లేదా వివిధ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులు సంవత్సరాల తరబడి తిరుగుతున్న ఇట్లా కోట్లాది రూపాయలు మరి కేంద్ర ప్రభుత్వం దగ్గర మూలుగుతూ ఉన్నాయి. ఆ డబ్బులన్నీ కార్మికులకు వస్తే ఇలా కుటుంబాలకు ఇలా మున్సిపల్ కార్మికులు ఇలా చనిపోతే ఆ కుటుంబాలకు 2 లక్షల నుంచి 7 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వస్తుంది. తర్వాత ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి పీఎఫ్ కట్ అవుతుంది. పీఎఫ్ అదేవిధంగా వాళ్ళకి పెన్షన్ కూర్చుంటుంది. పీఎఫ్ డబ్బులు 2 లక్షలు 3 లక్షలు వస్తాయి. ఇట్లా దాదాపు ఒక్కొక్క కార్మికుడికి 10 లక్షలు 15 లక్షల రూపాయలు రావాలా. ఇట్లా కనీసం 4 సంవత్సరాల నుంచి తింపుతా ఉన్నారు ఈ అధికారులు. కాబట్టి ఇలా కమిషనర్ గారికి ఇలా లెటర్ ఇలా ఇస్తూ ఉన్నాం, మెమోరాండము. ఒకవేళ ఈ వారం రోజులలో సమస్య పరిష్కారం కాకపోతే మొత్తం కార్మికులు ఈ ఏదైతే పీఎఫ్ కార్యాలయం ఉందో పీఎఫ్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం. ఇక్కడనే కార్మికులు వంట వార్పు చేసుకుంటారు, ఇక్కడే కూర్చుంటారు. ఈ అధికారులందరినీ కూడా సస్పెండ్ చేసేదాకా పరిష్కారం చేయకపోతే ఇప్పటిదాకా ఎందుకు మున్సిపల్ కార్మికులు అనేక మరి ఇలా చెత్త అనకుండా, ఒక మురికి కాలువలలో అనకుండా, వాన అనకుండా, ఎండ అనకుండా మరి ఇలా పొద్దున 4 గంటలకు లేచి వాళ్ళు పనిచేస్తూ మరి ఈరోజు వాళ్ళకంటూ ఒక గుర్తింపు అనేది కూడా ఇంతవరకు రానటువంటి పరిస్థితి ఉంది. మరి ఏదైతే వాళ్ళు కుటుంబాలలో చనిపోయినటువంటి మరి కార్మికులకు వాళ్ళకు వచ్చేటువంటి పిఎఫ్ సౌకర్యాన్ని కూడా మరి పిఎఫ్ అధికారులు మొత్తం కుంభకమై ఈరోజు ఆ డబ్బును కూడా దోచుకోవాలనే ప్రయత్నాల్లో మరి ఇలా పూనుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అక్కడ ఉన్న కమిషనర్ గారు
మరి వెంటనే ఇక్కడ పర్యవేక్షణ చేస్తూ అధికారులను పురమాయించినప్పటికీ కూడా ఆ డబ్బులు వెంటనే ఎవరి వాళ్ళ కుటుంబాలకు అప్పచెప్పాలన్నప్పటికీ మరి వీళ్ళు వినిపించుకోకపోవడం అంటే ఈరోజు మరి ఇక్కడ కూడా ఎంత దుర్వినియోగం చేస్తూ ఉన్నారు, అధికారులు ఎంత అవినీతికి పూనుకుంటా ఉన్నారు అనేది కూడా మనం ఆలోచించాలా. అక్కడ ఇలా కమిషన్ల బేస్ మీద వస్తున్నటువంటి పిఎఫ్ పైసలను దాన్ని మరి కమిషన్ ఇస్తేనే మేము ఇవ్వాలని చెప్పే పద్ధతుల్లోనే మరి ఈరోజు కార్మికులకు మరి వాళ్ళు ఒంటరిగా వస్తున్నప్పుడు వాళ్ళతో మాట్లాడడం అనేది జరుగుతూ ఉంది. ఇటువంటిది కాదు. ఇలా పిఎఫ్ అనేది ఎందుకుంది, ఇలా ఈఎస్ఐ సౌకర్యాలు ఎందుకున్నాయి, ఇలా ఒక కార్మికుడు చనిపోతే ఆ కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకోవాలా, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తున్నటువంటి డబ్బులన్నింటినీ కూడా ఆ కుటుంబానికి ఏ విధంగా అందించాలనేది మరి వీళ్ళందరూ కూడా అధికారులు ఆలోచించాలా. ఆ విధంగా ఆలోచించకుంటే మాత్రం అటువంటి ఏ హోదాలో ఉన్నటువంటి అధికారులైనా సరే మీరు కార్మికుల పక్షాన నిలబడి కార్మికులకు న్యాయం చేయకపోతే మీరు ఆ సీటుకి అర్హులు గారు, మీరు ఖచ్చితంగా మిమ్మల్ని సస్పెండ్ చేయాల్సిందే, మీరు ఖచ్చితంగా మీరు దిగిపోవాల్సిందే అనేది కార్మికులు మీకు సరైనటువంటి బుద్ధి చెప్తారు. వెంటనే మరి కలెక్టర్ గారు కూడా ఎందుకు పిఎఫ్ సౌకర్యాలు మరి వీళ్ళకి అందించడం లేదు, వీళ్ళు ఎందుకు ఈ విధంగా ఆపుతా ఉన్నారు, కార్మికుల పొట్టలు ఎందుకు కొడతా ఉన్నారు అనేది కూడా పర్యవేక్షణ చేయాలా. ఏ అధికారి అయితే మరి దుర్వినియోగంగా మాట్లాడుతూ మరి కార్మికులను పొట్టాలు కొట్టాలని మరి ఉన్నప్పటికీ అటువంటి అధికారులను వెంటనే సస్పెండ్ చేసే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి BLT డిమాండ్ చేస్తా ఉన్నాము. కార్మికుల డబ్బులను వెంటనే రిలీజ్ చేయాలా, లేని పక్షంలో కార్మికులందరూ పెద్ద ఎత్తున తెలంగాణ అమరవీరుడు పెద్ద శంకరయ్య కుటుంబం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రజాస్వామ్యంలో మార్పు తేవాలన్న లక్ష్యం ఆయన ముని మనవడు సాయి నిఖిల్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేశారు. నిజామాబాద్ నగరానికి చెందిన తెలంగాణ పోరాట యోధుడి కుటుంబం మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. 1969లో జరిగిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పోలీసుల కాల్పులో ప్రాణాలు కోల్పోయిన పెద్ద శంకరయ్య మునిమనువడు పార్లమెంట్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. పాలమూరి సాయి నిఖిల్ కాంగ్రెస్ పార్టీలో బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ కోసం ఒక సైనికుడిగా పనిచేస్తానని ఆయన తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అమరవీరులకు ఉద్యమకారులకు న్యాయం జరగలేదు అని ఆయన తెలిపారు. యువతకు కాంగ్రెస్ పార్టీలో అవకాశం ఉంటుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానల మోహన్ రెడ్డి, తాహిర్ బిన్ హమ్దాన్, మండల నాయకులు కిషన్ గౌడ్, దశరథ్, గణేష్, రమేష్ పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రకృతి ప్రకోపం, గాలివాన బీభత్సం, నేల కొరికిన వృక్షాలు, విద్యుత్ స్తంభాలు. నెహ్రూ సేవలు మరువలేనివి, చాచాకు నివాళులు అర్పించిన కాంగ్రెస్ నాయకులు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి ఒకరి మృతి, తెగిపడిన విద్యుత్ వైర్లు, క్రమబద్ధీకరణ చేయని సిబ్బంది. కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాట, ఉమ్మడి జిల్లాపై షబ్బీర్ పెత్తనం, నిరుత్సాహపడుతున్న ద్వితీయ శ్రేణి నాయకత్వం. శిక్షకులు లేకపోయినా అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతున్న క్రీడాకారులు. అసోసియేషన్ ఆధ్వర్యంలో నెట్బాల్ టోర్నీ, బహుమతులను అందజేసిన జిల్లా ఒలింపిక్ సంఘ కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.